గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడుస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నిన్ను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్? ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు, గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా ఓని ఎందుకు తీసేయి తొందరగా. వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాలా? ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓని కట్టు. నేనా? నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉత్తండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేను. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః ఏమండి, నేను మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణ శాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణ శాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణ శాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణ శాస్త్రిని ఫిక్స్ అయింది, ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి నేను ప్రభాస్ ని ఫిక్స్ అయిపోతాను. ఆ రోజు దాడి చేయించింది భాష కాదా? కాదయ్యా, మీ కూతుర్ని కిడ్నాప్ చేసి తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడయ్యా ఆ రుద్రమనాయుడు.